తండ్రి అయిన దేవునికి మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఈ జూమ్ కాన్ఫరెన్స్కి చేరి వచ్చిన పెద్దలకు, ప్రియులకు, సహోదరులకు, సేవకులకు మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మంచిది. మన కూటిక ప్రారంభించడం ముందుగా మన మధ్యలో పెద్దలు ఆదినారాయణ గారు ప్రార్థనతో ప్రారంభించవలసిందిగా ప్రభువును తెలియజేస్తున్నాను. ప్రార్థించాలన్నా? వందనాలు, అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుని, మహిమ గల మా తండ్రి, జాలి గల మా నాయన, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఉదయకాల వేళ సమయంలో మీ పాదాల చెంత చేరి మీ ఘనమైన నామాన్ని పూజించుకున్న గొప్ప ధన్యతను మాకు ఇచ్చిన కొందరాలు మేము పాటి వారమునైనా ఎన్నిక లేని వారము, పాపాత్మము, దుమ్ముదులు అటు మమ్మల్ని ప్రభావ ప్రేమించి ఎదక రక్షించుకున్నారు. మీకు వందనాలు. ఈ భాగ్యం లేని వారు ఎంతో మంది ఉన్నారు, నశించిన నరకాగ్నికి వెళ్తున్నారు. అటు వారందరితో కూడా మీరు మాట్లాడి మీ చిత్తం అయితే వారందరినీ ఆకర్షించి రక్షించుకోమని కొని ప్రార్థిస్తున్నాం. వీటికు నాయన మరి తండ్రి, చివరి దినాల్లో ఉంటున్నాం. దుర్దినాలు, కడవరి దినాలు, భయంకరమైన దినాలు కాబట్టి మెలకువగలిగిన జీవితాన్ని మాకు జ్ఞాపకమైన కొని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా అనుదినము వాక్య ధ్యాన కొడుకల్లో ఉదయకాల సమయంలో మేము తండ్రి పడకల నుంచి లేచిన వెంటనే మీ ముఖ దర్శనం చేసుకునే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రకారంగా నాయన మరి తండ్రి జూమ్ కార్యక్రమం ద్వారా మేమందరము దూర ప్రాంతాల్లో ఉన్న ఏక కుటుంబీకులుగా ఏక మనసుతో ఇలాగ మీ పాదాలు చెంత చేరి నాయన మరి తండ్రి మిమ్మల్ని పూజించుకునే గొప్ప ధన్యత ఇచ్చినందుకు వందనాలు. ఈ యొక్క నాయన మరి తండ్రి 2025 సంవత్సరం 2వ నెల 3వ దినంలో మాకు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి మీకు స్తోత్రములు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మీటుకు నా తండ్రి ఏది ఎట్లున్నా ఇదిన కార్యక్రమం అంతట్లో మాతో ఉండండి. భారం వహిస్తున్న మీ దాసులు భారం బట్టి అలాగనే ఈ దినం నాయన నడిపిస్తున్న సంభావనను బట్టి నీకు వందనాలు. సమయోచిత జ్ఞాన వివేచనలు గురించి పాట పాడుతున్న వాళ్ళకి మంచి స్వరం, అదేవిధంగా వాక్యం అందిస్తున్న జార్మన్ గారిని ట్రాన్స్లేట్ చేసిన పరమానందం గారిని మరి తండ్రి మీ దాస్తున్న దైవజనులు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అయినా ఏది ఎట్లున్నా అంతం వరకు మీ ఆత్మ నడిపింపు తెచ్చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మేమందరం కూడా నాయన మరి తండ్రి భయంతో, భక్తితో, శ్రద్ధగా మీ మాటలు విని మా ఆత్మీయ జీవితాలు బలపరుచుకుంటూ స్థిరపరచుకుంటూ మరి తండ్రి మీ సారూప్యంలోకి మార్చబడడానికి మమ్మల్ని అందరినీ ఆయత్పరచమని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడు యేసు ప్రభువులు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీని మనసు అడుగు పెట్టుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రార్థించిన ఆదినారాయణ గారికి వందనాలన్నా. మంచిది. మన మధ్యలో లంకపూడి ప్రసాద్ గారు, కూచిపూడిపల్లి, కృష్ణా జిల్లా నుంచి మన మధ్యలో ఉన్నారు. ఒక మంచి కీర్తన పడి ప్రభు నామను గణపరచుకొని ప్రభును తెలియజేస్తున్నాను. ప్రసాద్ అన్న వందనాలు. అన్మ్యూట్ చేసిందన్నా, మీట్లో ఉన్నారు. ప్రసాద్ అన్మ్యూట్ అవ్వండి. అన్నా ఓకే, వినిపిస్తుందన్నా? ఇప్పుడు వినిపిస్తున్నాను. ఓకే ఓకే, వందనాలన్నా. వందనాలు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి
నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. మంచి కీర్తన పాడిన గుండపల్లి ప్రసన్న గారు ప్రభుత్వ మంచిది. అలా చేస్తున్న సమయానికి వచ్చాము. మన మధ్యలో చెన్నై తమిళనాడు నుంచి జాన్ మార్కన్న గారు దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. అలాగనే తెలుగులో తర్జుమ చేయడానికి బ్రదర్ పరమానందం గారు చెన్నై తమిళనాడు నుంచి మన మధ్యలో వాక్యాన్ని అందిస్తారు. రక్షణను బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. కరుణా సంపన్న ఇంతవరకు ఈ జూమ్ లో మీరు నడిపించిన రీతిని బట్టి మేము స్తుతిస్తున్నాం. అధ్యక్షత వహించిన బ్రదర్ శ్యాంబాబు గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈరోజు వాక్యం అందించడానికి సిద్ధపరచబడినటువంటి బ్రదర్ జాన్ మార్క్ గారిని మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. మరి మా ప్రభువా, మాకు ఏ వాక్యాన్ని అందించాలని మీరు సిద్ధపరిచి తీసుకుని వచ్చారో ఆ వాక్యాన్ని మరి మా ప్రభు స్పష్టంగా మా అందరి హృదయాల్లోకి అందించమని వేడుకుంటున్నాం. ఆ వాక్యమును తర్జుమా చేయడానికి బ్రదర్ పరమానందం గారు ఉన్నారు. వారిని కూడా మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. మీరే మాతో మాట్లాడమని, మా జీవితాల్లో ఉన్న లోటుపాట్లను తీసివేసి మీ వాక్యం ద్వారా మమ్మల్ని మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఆత్మకార్యం జరిగించమని, మాటల్లో మీరు మహిమ పొందడానికి మేము స్తుతిస్తున్నాం. అలాగనే వాక్య ధ్యానంలో కూడా మీ కృపాస్థలు మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ కూడికను మీరే నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్ర వందనములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున పరమ తండ్రి, ఆమేన్. 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 ప్రార్థించిన మనోహరన్ గారికి వందనాలన్నా. వందనాలు బ్రదర్. మంచిది. జాన్ మార్కన్న గారు, పరమానంద గారు ఒక పరిచయం నడిపించండినా. தேவனுடைய பரிசுத்த நாமம் மகிமைப்படுவதாக. దేవుని యొక్క పరిశుద్ధ నామం మహిమపరచబడుగాక. ஒரு விசை கூட இயேசு கிறிஸ்துவின் நாமத்திலே உங்கள் எல்லாருக்கும் அன்பின் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். మరొకసారి ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. சில மாதங்கள் கழித்து மறுபடியுமாக இந்த ஜூம் வழியாய் உங்களை சந்திப்பதில் மிகுந்த மகிழ்ச்சி அடைகிறேன். కొన్ని నెలల తర్వాత మరలా ఈ యొక్క జూమ్ ద్వారా మిమ్మల్ని సంధించడంలో నేను ఎక్కువగా ఆనందిస్తున్నాను. இந்த வருஷத்துல இது முதல் ஜூம் என்று நான் நினைக்கின்றேன். எனக்கு ఈ సంవత్సరంలో నాకు ఇదే మొదటి జూమ్ మీటింగ్ అని అనుకుంటున్నాను. సో அதனால உங்க எல்லாருக்கும் హ్యాపీ న్యూ ఇయర్. కాబట్టి మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. சரி. ஒவ்வொரு வருஷங்கள் கடந்து போகும்போது
நாட்கள் முடிகிறது என்பதை நாம் நினைவில் கொள்ள வேண்டியவர்களாக இருக்கிறோம். సంవత్సరములు గడుస్తూ ఉంటుండగా దినములు కూడా గతిస్తున్నవని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వారు ஒன்று, நாம் மரணத்துக்கு சமீபமாகிறோம் என்பதை நாம் சிந்திக்க வேண்டும். ఒకటి, మనము మరణమునకు సమీపిస్తూ ఉన్నాము అనేది తలంచుకోవాలి. இரண்டாவது, ஆண்டவர் அவருடைய வருகைக்கும் சமீபித்துக் கொண்டிருக்கிறோம் என்பதையும் நாம் சிந்திக்க வேண்டும். రెండవదిగా ప్రభు యొక్క రాకడకు కూడా మనము సమీపంగానే ఉన్నాము అనేది కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. நாட்கள் நாம் தாண்டி வர வர இந்த 2 நாட்களுக்கும் நாம் நெருங்குகிறோம் என்பதை நாம் சிந்திக்க வேண்டும். దినములు గడుచుకొలది ఈ రెండింటికి మనం సమీపంగా ఉన్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. அப்போ இந்த 2ம் சமீபமாகுது அப்படின்னா உண்மையிலே நமக்கு ஒரு பயம் வர வேண்டும். అలాగైతే ఈ రెండు కూడా మనకు సమీపంగా ఉన్నాయనంటే మనకు నిజంగానే భయం కలగాలి. எதற்கான பயம் அப்படின்னு சொன்னா, దేని నిమిత్తమైన భయము అనంటే கொரிந்தியருக்கு எழுதின 2ஆம் நிருபம் 5ஆம் அதிகாரம் 10ஆம் வசனத்தை நாம் வாசிக்க கேட்போம். కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 கொரிந்தியர் 5ஆம் కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. இங்கு கிறிஸ்துவின் நியாயாசனத்திற்கு முன்பாக நாம் எல்லாரும் வெளிப்பட வேண்டும் என்று பவுல் சொல்லுகிறதை பார்க்கிறோம். ఇక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరము ప్రత్యక్షము కావలేను అని ఇక్కడ పౌలు చెప్పడం మనం చూస్తున్నాం. அப்போ வருஷங்கள் கடந்து போக போக இந்த நாள் கிறிஸ்துவின் நியாயாசனத்தினுடைய நாம் சந்திக்க போகிற அந்த நாளானது சமீபிக்கிறது என்பதை நாம் நினைவில் கொள்ள வேண்டியவர்களாக இருக்கிறோம். దినములు గడిచే కొలది క్రీస్తు యొక్క న్యాయపీఠమును మనము సంధించడానికి సమీపంగా ఉన్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. இந்த கிறிஸ்துவின் நியாயாசனம் என்பது சகல ஜனங்களுக்கும் அல்ல, சகல விசுவாசிகளுக்குமான ஒரு நியாயாசனமா இருக்கிறது. ఈ క్రీస్తు న్యాయపీఠము అన్నది సకల జనులకు కాదు కానీ సకల విశ్వాసులకు అనేది మనం చూస్తున్నాం. பெந்தெகோஸ்தே நாள் துவங்கி கிறிஸ்துவனுடைய ரகசிய வருகை வரைக்குமாக ரட்சிக்கப்படுகிற எல்லாரும், எல்லா விசுவாசிகளும், அது யூதர்கள் இருந்தா இருக்கட்டும், புறஜாதிகளாக இருந்தா இருக்கட்டும், எல்லா விசுவாசிகளும் நிற்க வேண்டிய ஒரு இடம்தான் இந்த கிறிஸ்துவின் நியாயாசனம். పెంతెకొస్తు దినము మొదలుకొని సంఘము ఎత్తబడేంత వరకు ఉన్నటువంటి వారు యూదులైనను సరే అన్ని జనులైనను సరే రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ నిలబడవలసినటువంటి స్థలమే క్రీస్తు న్యాయపీఠం అన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. அப்போ நாட்கள் கடந்து வர வர இந்த நாளை நாம் சமீபித்து கொண்டிருக்கிறோம் என்ற பயம் ஒவ்வொரு விசுவாசனுடைய இருதயத்திலேயும் வர வேண்டும். దినములు గడిచే కొలది నేను ఈ యొక్క క్రీస్తు యొక్క సమీపంలో ఉన్నాను అన్న భయం ఒక్కొక్క విశ్వాసికి రావాల్సిందిగా ఉంటున్నది. அதை 11ஆம் வசனத்துல பவுலும் அந்த வார்த்தையை சொல்லுகிறதை பார்க்கின்றோம். 11వ వచనంలో పౌలు కూడా ఆ మాటలు చెప్పడం మనం చూస్తుంటున్నాము. ஆகையால் கர்த்தருக்கு பயப்படத்தக்கதென்று அறிந்து என்று சொல்லுகிறார். కావున మేము ప్రభు విషయమైన భయమునిరిగి అనే మాట చూస్తున్నాం. அப்போ கிறிஸ்துவின் நியாயாசனம் விசுவாசியனுடைய இருதயத்தில பயத்தை உண்டு பண்ண வேண்டும். అలాగైతే క్రీస్తు యొక్క న్యాయపీఠము విశ్వాసుల యొక్క హృదయాలకు భయమును కలిగించాలి. ஏன் அந்த பயம் வர வேண்டும்? ఎందుకు ఆ భయం రావాలి? அங்கே வாசிக்கிறோம், சரீரத்தில் அவனவன் செய்த நன்மைக்காவது தீமைக்காவது தக்க பலனை அடையும்படிக்கு என்று சொல்லுகின்றார். ఇక్కడ చదివినట్లయితే అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే
దేవునితో జరిగించిన వాటి ఫలమును ప్రతి ఒక్కరు పొందినట్లు మనం చూస్తున్నాం. அப்போ ஒவ்வொரு விசுவாசியும் அவனுடைய சரீரத்திலே செய்யக்கூடிய நன்மைக்காவது தீமைக்காவது தக்க பலன் கிடைக்கக்கூடிய ஒரு இடம்தான் இந்த கிறிஸ்துவின் நியாயாசனமாக இருக்கிறது. అలాగైతే దేహముతో జరిగించిన మంచి వాటికైనా సరే, చెడ్డ వాటికైనా సరే తగిన ప్రతిఫలము పొందుకునేటువంటి స్థలమే ఈ క్రీస్తు న్యాయపీఠం అయినట్లుగా చూస్తూ ఉంటున్నా. அப்போ அந்த நாள் சமீபிக்கிறது அப்படின்னு சொன்னா நம்ம இருதயத்துல பயம் வரணும் இல்லைங்களா? అలాగైతే ఆ దినము సమీపించుతున్నది అని అంటే మన హృదయాలలో భయం కలగాలి కదా. அப்போ நாம் அந்த பயம் என்ன செய்ய வைக்க வேண்டும் என்பதை நாம் ஒரு சில காரியங்களை இந்த அதிகாரத்துல நாம் சிந்திக்க போகின்றோம். ఆ యొక్క భయము మనం ఏం చేయాలని చెప్తుందో ఆ సంగతులను కొన్నిటిని మనం ధ్యానం చేసుకుందాం. அந்த பயம் என்னை எதற்கு நேராக வழிநடத்த வேண்டும் என்பதை நாம் சிந்திக்க போகின்றோம். ఈ యొక్క భయము మనల్ని దేనికి నేరుగా నడిపించనై ఉంటున్నదో ఆ సంగతిని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. நாம் வாசிக்கலாம் 9ஆம் வசனம், 5ஆம் அதிகாரம் 9ஆம் வசனத்துல, మనం చదువుకున్నాం 5వ అధ్యాయం 9వ వచనంలో, அது நிமித்தமே நாம் சரீரத்தில் குடியிருந்தாலும் குடியிராமற் போனாலும் அவருக்கு பிரியமானவர்களாய் இருக்க நாடுகிறோம் என்று சொல்லுகிறார். కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగులు అపేక్షించుతున్నాము అని చూస్తున్నాం. அந்த கிறிஸ்துவின் நியாயாசனத்துக்கு முன்பதாக நாம் நிற்க வேண்டும் என்பதான அந்த பயமானது முதலாவது நாம் தேவனுக்கு பிரியமாய் வாழ வேண்டும் என்பதான உணர்வை கொடுக்க வேண்டியதாய் இருக்கிறது. నేను క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడాలి అనే భయము మనలో ఉన్నప్పుడు అది దేనికి నేరుగా మనల్ని నడిపిస్తున్నది అని అంటే ఆయనకి ఇష్టమై ఉండాలి అనేటువంటి అపేక్ష కలిగిస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. ஒருவேளை தேவனுக்கு பிரியமாய் வாழ்கிறதிலே எனக்கு மரணமே நேரிட்டாலும் பரவாயில்லை, நான் அவருக்கு பிரியமாகத்தான் வாழ வேண்டும் என்பதான அந்த ஒரு உணர்வு நமக்கு இருக்க வேண்டும். ఆయనకు ఇష్టమై జీవించేటప్పుడు నాకు మరణమే కలిగినప్పటికీ నేను ఆయనకి ఇష్టంగానే జీవిస్తాను అన్న ఆ గ్రహింపు అనేది వాళ్ళు రావాలి. அதுதான் சொல்றார், நாம் சரீரத்தில் குடியிருந்தாலும் குடியிராமற் போனாலும் என்று சொல்லுகின்றார். అందుకే అంటున్నాడు కదా, దేహమందున్నాను దేహమును విడిచినను అని అంటున్నాడు. அப்போ நான் உயிரோடு இருந்தாலும் சரி, மரித்தாலும் சரி, என் வாழ்வினாலும் என் மரணத்தினாலும் நான் அவரை தான் பிரியப்படுத்துகிறவனாக நான் இருக்க வேண்டும் என்பதான அந்த சிந்தை நமக்கு எப்பொழுதுமே ஒரு விசுவாசியாக இருக்க வேண்டும். దేహమందున్నను దేహమును విడిచినను అనగా నేను జీవించుతున్నాను, నాకు మరణమే సంభవించినను నేను ఆయనకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తాను అన్న గ్రహింపు కలిగిన వారుగా ప్రతి విశ్వాసి ఉండాలి. அதுதான் அப்போஸ்தலனாகிய பவுல் பிலிப்பியருக்கு எழுதின நிருபத்தில இந்த காரியத்தை சொல்லுகிறதை பார்க்கின்றோம். అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో ఈ కార్యం చెప్పడం మనం గమనించగలుగుతున్నాం. 1ஆம் அதிகாரம் 20வது வசனத்திலே விதமாய் வாசிக்கின்றோம். మొదటి అధ్యాయం 20వ వచనంలో మనం ఈ రీతిగా చదువుతున్నాం. నేను మిగుల అపేక్షించుతూ నిరీక్షించుతున్న ప్రకారంగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ஓகே, இங்கே நாம் எல்லாரும் அறிந்திருக்கிறோம், அப்போஸ்தலனாகிய பவுல் ரோம சிறையிலிருந்து எழுதுகிற நிருபம் இந்த பிலிப்பியர் நிருபம் என்று. అందరం కూడా మనం ఎరిగిన వారం అయి ఉన్న ఈ యొక్క పత్రిక అపోస్తలుడైన పౌలు చెరసాల నుండి రాసినటువంటి పత్రికను మనం ఎరిగిన వారమై ఉన్నాం. பவுல் ராயனுக்கு அபயமிட்டதினாலே இந்த ரோம சிறைக்கு பவுல் சென்றதாக பார்க்கின்றோம். అపోస్తలుడైన పౌలు కైసరును చూడాలి అని చట్టం బట్టి ఈ యొక్క రోమ చెరసాలకు అప్పగించబడినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాము. அப்போ இந்த ரோம சிறையிலே அவர் இருக்கிறது அந்த ரோம சக்கரவர்த்தி ஆகிய நீரோ சக்கரவர்த்தியை முகமுகமாக சந்திக்க வேண்டும், அவருக்கு சுவிசேஷம் அறிவிக்க வேண்டும் என்பதான
அந்த எதிர்பார்ப்போடு பவுல் இப்பொழுது ரோம சிறையிலே எதிர்பார்த்து கொண்டிருக்கின்றார். ఇప్పుడు ఆ రోమ చక్రవర్తి అయినటువంటి నీరో చక్రవర్తిని చూడాలి, ఆయనకు స్వార్థను అందించాలి అన్న ఆ ఉద్దేశంతోనే రోమా చెరసాలకు వెళ్ళబడినటువంటి వాడుగా అపొస్తలుడైన పౌలున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. அப்போ அந்த நாளை நான் சந்திக்கும் போது ఆ యొక్క దినమున లేక ఆ దినమును నేను సంధించినప్పుడు நான் வெட்கப்பட்டு போகாமல் இருக்க வேண்டும். నేను సిగ్గుపడకుండా ఉండాలి. இரண்டாவது, நான் தைரியத்தோட இருக்க வேண்டும். రెండవదిగా నేను ధైర్యంగా ఉండాలి. மூன்றாவது, நான் நம்பிக்கையுள்ளவனாக இருக்க வேண்டும். మూడవదిగా నేను నిరీక్షణ కలిగిన వాడిగా ఉండాలి. அங்கே அடுத்தது சொல்றாரு, ஜீவனாலாகிலும் சாவினாலாகிலும் கிறிஸ்து என் சரீரத்தினாலே மகிமைப்படுவார் என்று சொல்லுகின்றார். నాకు మరణమే అయినను లేక జీవమే అయినను నా ద్వారా దేవునికి మహిమ కలుగును గాక అని అంటున్నాడు. யோசித்து பாருங்க, அந்த கிறிஸ்துவின் நியாயாசனத்துக்கு முன்பதாக நிற்கும் பொழுது இந்த நாளுக்காக நான் வெட்கப்பட்டேன், நான் பயப்பட்டேன் அப்படின்னு சொல்லும் பொழுது அது எவ்வளவு ஒரு அவமானத்துக்குரிய ஒரு காரியமாக இருக்கும். ఆలోచన చేయండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నేను ఈ విషయమై నేను భయపడ్డాను, ఈ విషయమై నేను అధైర్యపడ్డాను, సిగ్గుపడ్డాను అని అంటున్నప్పుడు అది ఎంత సిగ్గుకరమైనదిగా ఉంటుందో ఆలోచించేయండి. தேவனுடைய பிள்ளைகள் கர்த்தருடைய காரியங்களை நிறைவேற்றுகிறதற்கு பல காரியங்களிலே நாம் வெட்கப்படுகிறவர்களாகவும் பயப்படுகிறவர்களாகவும் இருக்கிறோம். அதிலே சந்தேகம் கிடையாது. దేవుని యొక్క పిల్లమైనటువంటి మనము పలు కార్యములకు మనము భయపడుతూ ఉంటున్నాం. అంటే దేవుని యొక్క కార్యములు నెరవేర్చడానికి భయపడుతూ ఉన్నాం, సిగ్గుపడుతూ ఉన్నాం. అందులో ఎటువంటి సందేహము లేదు. ஆனால் கிறிஸ்துவின் நியாயாசனத்துக்கு முன்பதாய் நிற்கும் பொழுது இதை ஏன் நீங்க பண்ணீங்க, இதை ஏன் நீ பண்ணல அப்படின்னு ஆண்டவர் கேட்கும் போது, ஐயோ ஆண்டவரே எனக்கு பயம் வந்துச்சு அதனால நான் பண்ணல, நான் எனக்கு வெட்கமா இருந்துச்சு அதனால இதை பண்ணல அப்படின்னு ஆண்டவரிடத்துல சொல்லுவோம் என்றால் கர்த்தர் அதை ஏற்றுக்கொள்ளக்கூடியவராக இருப்பாரா? క్రీస్తు న్యాయపీఠం మీద మనం నిలబడినప్పుడు ప్రభు మనల్ని చూచి ఎందుకు ఈ కార్యం చేశావు, ఎందుకు ఈ కార్యం నువ్వు చేయలేదు అని అడిగినప్పుడు అయ్యో ప్రభువా నాకు భయంగా ఉన్నది, నాకు సిగ్గుగా ఉన్నది అని అంటే ప్రభు దాన్ని అంగీకరిస్తాడా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. அப்போஸ்தலனாகிய பவுல் சொல்றாரு, நான் வாழ்ந்தாலும் சரி நான் மரித்தாலும் சரி, என் வாழ்வினாலும் சரி என் மரணத்தினாலும் சரி, கர்த்தர் தான் என்னுடைய வாழ்க்கையின் மூலமாக மகிமைப்பட வேண்டும் என்பதான ஒரு தெளிவான சிந்தையோட வாழக்கூடியவராக பவுல் காணப்படுகிறார். నాకు మరణమైనను సరే నాకు జీవమైనను సరే, నేను ఇప్పుడు జీవించుతూ ఉన్నాను లేక మరణించినను సరే, నా జీవితం ద్వారా ప్రభువే మహిమపరచబడాలి అన్న ఆ గ్రహింపు కలిగినటువంటి వాడుగా అపోస్తలుడైన పౌలు ఉన్నట్టుగా మనం చూసుకుంటున్నాం. கர்த்தருடைய நாள் சமீபிக்கிறது என்ற சிந்தையானது எனக்கு தைரியத்தை கொடுக்கிறதா அல்லது பயத்தை கொடுக்கிறதா நாம் சிந்திக்க வேண்டும். ప్రభు యొక్క క్రీస్తు యొక్క న్యాయపీఠము సమీపిస్తూ ఉన్నది అని అంటే అది నాకు ధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నదా లేక భయమును కలిగిస్తూ ఉందా? ஒருவேளை நாம் பயப்படுகிறவர்களாக இருக்கிறோம் என்று சொன்னால் நாம் இன்றும் மரிக்கவில்லை, இன்றும் நாம் ஜீவனுள்ளவர்களாக இருக்கிறோம். ஆகவே இன்று முதற்கொண்டாவது நாம் அவருக்கு மகிமை உண்டாக வாழ்கிறதற்கு நாம் பிரயாசப்படக்கூடியவர்களாக இருப்போம். భయమే కలుగుతుంది అంటే ఇంకా మనం మరణించలేదు, ఇంకను మనం జీవిస్తూ ఉంటున్నాము. ఇకనైనా దేవుని కొరకు జీవించడానికి మన యొక్క యత్నం మనం చేద్దాం. ஒரு வருஷத்தை கர்த்தர் நமக்கு நீடித்து கொடுத்திருக்கின்றார். ఒక సంవత్సరాన్ని దేవుడు మనకు పొడిగించి ఇచ్చి ఉంటున్నాడు. ஏற்கனவே ஒரு மாதம் முடிந்து விட்டது. ఇప్పుడే ఒక నెల ఆల్రెడీ ముగించబడి ఉంటున్నది. அப்போ இந்த வருஷம் தாண்டிட்டோம், ஒரு மாசம் தாண்டி போயிடுச்சு. இந்த ஒரு மாசத்திலாவது நாம் எந்த அளவுக்கு கர்த்தருக்கு பிரியமாய் வாழ்ந்தோம் நம்மை நாம் ஒரு முறை யோசித்து பார்க்க முடிகின்றதா? ఒక సంవత్సరం దాటి వచ్చి ఒక నెల దాటి వచ్చేసాము. ఈ ఒక్క నెలలో ఎంతగా దేవుడికి ప్రియమైన జీవితాన్ని జీవించామో ఒకసారి మనం ఆలోచన చేయగలుగుతున్నామా? அங்கே அநேக நேரங்களிலே நாம் தேவனுக்கு பிரியமாய் வாழ்வதை விட்டுட்டு மனுஷருக்கு பிரியமாய் வாழ்கிறதற்காக அதிக பிரயாசப்படக்கூடியவர்களாக நாம் காணப்படுகின்றோம். అనేక పర్యాయములు దేవునికి ఇష్టములుగా
జీవించడానికి బదులుగా మనుషులను ఇష్టపరిచే లేక మనుషులకు ఇష్టం వచ్చేటట్టుగా జీవించడానికి మనం ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటున్నాం. கிறிஸ்துவின் நியாயாசனம் எனக்கு பயத்தை கொடுக்க வேண்டும். క్రీస్తు న్యాయపీఠం నాకు భయం కలిగించాలి. அந்த பயம் நான் தேவனுக்கு பிரியமாய் வாழ என்னை வழிநடத்த வேண்டியதா இருக்கிறது. ఆ యొక్క భయము నన్ను క్రీస్తుకు నేరుగా నడిపించేదిగా ఉండాలి. இங்கே பவுல் 11ஆம் வசனத்துல இன்னொரு காரியத்தை சொல்றார். 2 கொரிந்தியர் 5:11 ఇక్కడ 2 కొరింథీయుల రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు మరి ఒక సంగతిని చెప్తున్నాడు. ஆகையால் கர்த்தருக்கு பயப்படத்தக்கதென்று அறிந்து மனுஷருக்கு புத்தி சொல்லுகிறோம் என்று சொல்லுகின்றார். కావున మేము ప్రభు విషయమైన భయం కలిగి మనుషులను ప్రేరేపించుతున్నాము అంటున్నాడు. தெலுங்குல நல்ல அருமையான அந்த வார்த்தை பயன்படுத்தப்பட்டிருக்கிறது. తెలుగులో చక్కని మాట ఉపయోగించబడి ఉంటున్నది. ஏவுகிறோம் என்ற வார்த்தை சொல்லப்பட்டிருக்கிறது. ప్రేరేపించుచున్నాము అనే మాట ఉపయోగించబడి ఉంటున్నది. நல்லா யோசித்து பாருங்க, கர்த்தருடைய நாள் அந்த கிறிஸ்துவின் நியாயாசனத்துக்கு முன்பதாக நாம் நிற்க வேண்டும் என்பதான அந்த பயம் முதலாவது என்னை ஆயத்தப்படுத்த வேண்டும். క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడబోతున్నాను అన్న ఆ భయము మొదటిగా నన్ను సిద్ధపరచాలి. நான் கர்த்தருக்கு பிரியமாய் வாழ வேண்டும் என்பதான அந்த தீர்மானத்தோட அந்த உணர்வோட நாம் முன்னேறி செல்ல வேண்டியவர்களாக இருக்கின்றோம். నేను క్రీస్తు కొరకై జీవించాలి అన్న ఆ గ్రహింపుతో కూడా నేను ముందుకు సాగిపోవాలి. அப்போ நான் தேவனுக்கு பிரியமாய் வாழ்வது மட்டுமல்ல, மற்றவரும் தேவனுக்கு பிரியமாய் வாழும்படியாக நான் ஏவ வேண்டியவனாக இருக்கின்றேன். నేను మాత్రమే దేవునికి ప్రియమైనటువంటి జీవితమును జీవించడం మాత్రమే కాకుండా ఇతరులు కూడా దేవునికి ఇష్టలుగా ప్రియమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఆ ప్రేరణను నేనే కలుగజేయవలసినటువంటి వాడనై ఉన్నాను. அந்த பிரேரணா என்ற அந்த வார்த்தையானது கிரேக்க மொழியில பைத்தோ என்ற அந்த வார்த்தை பயன்படுத்தப்பட்டிருக்கிறது. ఆ ప్రేరేపించడం అనేటువంటి ఆ యొక్క మాట గ్రీకు భాషలో పైతో అనేటువంటి మాట ఉపయోగించబడి ఉంటున్నది. அந்த வார்த்தைக்கான அர்த்தம் 4 அர்த்தங்கள் கொடுக்கப்பட்டிருக்கிறது. ఆ మాట కొరకైనటువంటి అర్థం 4 అర్థాలు ఇవ్వబడి ఉంటున్నది. 1 புத்தி சொல்லுகிறோம் என்று அர்த்தமாக இருக்கிறது. 1 బుద్ధి చెప్పుతున్నాము అని అర్థం ఇస్తున్నది. 2வது ஈர்க்கிறோம் என்ற வார்த்தையாக இருக்கிறது. రెండవదిగా ఆకర్షించుచున్నాము అనే మాట ఉపయోగించబడి ఉంటున్నది. 3வது தெலுங்குல சொல்லப்பட்டிருக்கிற வண்ணமாக ஏவுகிறது என்று அர்த்தமாக இருக்கிறது. మూడవదిగా తెలుగులో నుంచి చెప్పినట్లుగా ప్రేరేపించుతున్నాము అనే మాట ఉపయోగించబడి ఉంటున్నది. 4వதாக வற்புறுத்துகிறோம் என்ற அர்த்தமாக இருக்கிறது. 4వదిగా బలవంతం చేయుతున్నాము అనే మాట ఉపయోగించబడి ఉంటున్నది. கொஞ்சம் யோசித்து பாருங்க, கர்த்தருடைய தேவனுடைய பிள்ளைகளாய் அந்த கிறிஸ்துவின் நியாயாசனத்திற்கு முன்பதாக நிற்க வேண்டும் என்பதான அந்த சிந்தை வரும் பொழுதெல்லாம் ఆలోచన చేయండి. క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలి అన్న ఆ తలంపు వచ్చినప్పుడల్లా பவுல் சொல்றாரு, நாங்கள் மனுஷருக்கு புத்தி சொல்லுகிறோம் என்று சொல்லுகிறார். పౌలు అన్నాడు, మేము మనుషులకు బుద్ధి చెబుతున్నామని అంటున్నాడు. மனுஷரை நாங்கள் ஈர்க்கிறோம் என்று சொல்லுகின்றார். మనుషులను మేము ఆకర్షిస్తున్నామని అంటున్నాడు. மனுஷரை நாம் ஏவுகிறோம் என்று சொல்லுகிறார். మనుషులను మేము ప్రేరేపిస్తున్నామని అంటున్నాడు. மனுஷரை நாங்கள் வற்புறுத்துகிறோம், கட்டாயப்படுத்துகிறோம் என்று சொல்லுகின்றார். మనుషులను మేము బలవంతం చేయిస్తున్నామని అంటున్నాడు. இந்த ஒவ்வொரு வார்த்தையுமே ஒவ்வொரு நல்ல அர்த்தத்தோட இருக்கக்கூடியதாக இருக்கிறது. ఈ ఒక్కొక్క పదము ఒక్కొక్క మాట కూడా ఒక మంచి అర్థాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. கொஞ்சம் யோசித்து பாருங்க, யாருக்கு நாம் புத்தி சொல்லுவோம்? కొంత ఆలోచన చేసి చూడండి, ఎవరికి మనం బుద్ధి చెప్తాం? வழி விலகி போகக்கூடியவர்களுக்கு நாம் புத்தி சொல்லக்கூடியவர்களாக இருக்கிறோம். దారి తప్పిపోయేటటువంటి వారికి మనం బుద్ధి చెప్పేవారంగా ఉంటాం. கிறிஸ்துவின் நியாயாசனம் வருகிறது, அந்த நாள் சமீபிக்கிறது என்ற சிந்தை வரும் பொழுது
கர்த்தருடைய வழியை விட்டு விலகி போகிறவர்களுக்கு நாம சொல்லணும், ஐயா கர்த்தருடைய நாள் வருது, நீங்க சரி பண்ணிக்கங்க, மனம் திரும்புங்க, சரியாகுங்க அப்படின்னு சொல்லி அவர்களுக்கு நாம் புத்தி சொல்ல வேண்டியவர்களாக இருக்கின்றோம். అలాగైతే ప్రభు యొక్క దినము సమీపిస్తూ ఉన్నప్పుడు వెనుకబడిపోయినటువంటి వారిని, దాటపోయేటువంటి వారిని చూసి యా క్రీస్తు యొక్క న్యాయపీఠం వస్తుంది, క్రీస్తు యొక్క దినం సమీపిస్తా ఉంది, కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలని వారికి మనం బుద్ధి చెప్పవలసినటువంటి వారంగా ఉంటున్నాము. எபிரேயர் 10ஆம் அதிகாரம் 25ஆம் வசனத்தை வாசிக்கும் பொழுது 24, 25 வசனங்கள். హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుతున్నప్పుడు அங்கே நாளானது சமீபித்து வருகிறதை எவ்வளவாய் பார்க்கிறீர்களோ அவ்வளவாய் புத்தி சொல்ல வேண்டும் என்று அங்கே எபிரேய எழுத்தாளர் சொல்லுகிறதை நாம் பார்க்கின்றோம். ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా మీరు ఒకరినొకరు హెచ్చరించాలి అనే మాటను చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాము. நாளானது சமீபித்து வருகிறதை எவ்வளவாய் பார்க்கிறீர்களோ, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. எந்த நாள் அது? கிறிஸ்துவின் நியாயாசனத்தின் அந்த நாளாக இருக்கிறது. ఏ దినమది? క్రీస్తు న్యాయపీఠం యొక్క దినమై ఉంటున్నది. பிரியமானவர்களே, ஆண்டவர் வராருங்க, அதுல சந்தேகம் கிடையாது. ప్రియమైన వాళ్ళారా, ప్రభు వస్తున్నాడండి, అందులో సందేహం ఏం లేదు. இஸ்ரவேலர்களுக்காக ஆண்டவர் வருகிறதற்கு ஆண்டவர் ஒரு சில அடையாளங்களையாவது அவங்களுக்கு சொல்லி வச்சிருக்கிறாரு. ఇశ్రాయేలుకైతే ప్రభు వస్తున్నాడు అని వారు తెలుసుకోవడానికి కొన్ని గుర్తులు వారికి పెట్టి ఉన్నాడు. ஆனால் சபைக்காக வரக்கூடிய அந்த ரகசிய வருகைக்கு ஒரு அடையாளங்களும் கொடுக்கப்படவில்லை. కానీ సంఘం కొరకై ఆయన వస్తున్నటువంటి ఆ రాకకు ఆయన ఏ యొక్క గుర్తు కూడా పెట్టలేదు. அவர் எப்ப வேணாலும் வரலாம். ఆయన ఎప్పుడైనానూ రావచ్చు. எப்ப வேணாலும் வரலாம் அப்படின்னா அவர் இப்ப கூட வரலாம். அதுதான் நம்ம யோசிக்க வேண்டிய ஒன்றாக இருக்கிறது. ఆయన ఎప్పుడైనానూ వస్తాడు అని అంటే ఆయన ఇప్పుడు కూడా రావచ్చు. దాన్నే మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. அப்போ அவர் வர்றாரு அப்படின்னு சொன்னா வந்த பிறகு வந்த உடனே அடுத்து நடக்கக்கூடிய சம்பவம் என்ன? అలాగైతే ఆయన వస్తున్నాడు అని అంటే, ఆయన వచ్చాడు అని అంటే వెంటనే జరిగేటువంటి తర్వాత సంభవం ఏమిటి? நாம் உடனே கிறிஸ்துவின் நியாயாசனத்துக்கு முன்பதாக நாம் நிற்க வேண்டும். మనము వెంటనే క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. அப்போ நாம் வழி விலகி போனவர்களாக இருக்கிறோம் என்றால் நாம் மனம் திரும்ப வேண்டியவர்களாக இருக்கிறோம். ఒకవేళ మనం దారి తప్పిన వారంగా ఉన్నామని అంటే మారుమనసు పొందవలసిన వారమై ఉంటున్నామా? அப்படி வழி விலகி போனவர்களை நாம் பார்க்கும் பொழுது అలాగే మనకు దారి తప్పినటువంటి వారిని మనం చూస్తున్నప్పుడు நாம் அவர்களுக்கு புத்தி சொல்லி கர்த்தருடைய வழிக்கு நேராக அவர்களை நாம் கொண்டு வர வேண்டியவர்களாக நாம் இருக்கிறோம். వారికి మనం బుద్ధి చెప్పుచు ప్రభువుకు నేరుగా మనం వారిని నడిపించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. நாம் இரண்டாவது அர்த்தம் ஈர்க்கிறோம் என்று நாம் சிந்தித்தோம் இல்லைங்களா? రెండవదిగా దాని యొక్క అర్థం ఆకర్షించుతున్నాము అని మనం చూసాం కదా. அப்போ ஈர்க்கிறோம் அப்படின்னா நம்மிடத்துல இருக்கிறது அல்ல, கிறிஸ்துவுக்கு நேராக ஈர்க்கிறவர்களாக இருக்க வேண்டும். ఆకర్షించుతున్నాము అని అంటే ఏదో మన వైపు ఆకర్షించుకోవడం కాదు, కానీ క్రీస్తు వైపు వారిని మనం ఆకర్షింపవలసినటువంటి వారమై ఉంటున్నాం. கிறிஸ்துவின் நாள் சமீபித்து வருகிறது. ஆகவே நீங்கள் கிறிஸ்துவனிடத்திற்கு சமீபமாய் வாருங்கள், அவரை போல வாழுங்கள் என்பதுதான் அந்த வார்த்தையினுடைய அர்த்தமாக இருக்கின்றது. క్రీస్తు దినము సమీపించుతున్నది కనుక ఆ క్రీస్తుకు నేరుగా మీరు రండి, మీరు ఆకర్షింపబడండి అని చెప్పిన మాటగా ఆ మాటను మనం చూస్తున్నాం. நாம் கிறிஸ்துவுக்கு நேராக ஜனங்களை ஈர்க்க வேண்டியவர்களாக நாம் இருக்கின்றோம். క్రీస్తుకు నేరుగా ప్రజలను మనం ఆకర్షించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. இன்னைக்கு அநேக விசுவாசிகளுடைய வாழ்க்கை கிறிஸ்துவை ஈர்க்கத்தக்கதான நிலைமையில மத்தவங்களுக்கு இல்லைங்க. అనేక యొక్క విశ్వాసుల యొక్క క్రైస్తవుల యొక్క జీవితాలు క్రీస్తుకు నేరుగా వారిని ఆకర్షింపజేసే విధంగా లేవండి. நம்முடைய வாழ்க்கையில கிறிஸ்து காணப்படுகிறதே இல்லை. இதுதான் ரொம்ப பரிதாபத்துக்குரிய ஒரு காரியமாக இருக்கிறது. మన యొక్క జీవితంలోనే క్రీస్తు కనిపించుకోలేదు. ఇదే కొంత బాధాకరమైన పరితపించబడినటువంటి కార్యముగా ఉన్నది.
நம்முடைய வார்த்தைகளாக இருக்கட்டும், நம்முடைய செயலாக இருக்கட்டும், நம்முடைய யோசனைகளாக இருக்கட்டும், கிறிஸ்து வெளிப்படணும். அதனாலே அநேகர் ஈர்க்கப்பட வேண்டியவர்களாக இருக்கிறார்கள். మన మాటలైనా సరే, మన యొక్క క్రియలైనా సరే, ఏవైనా సరే దాని ద్వారా క్రీస్తు యొద్దకు వారు ఆకర్షింపబడేవారుగా ఉండాలి. பிரியமானவர்களே, கிறிஸ்துவின் நியாயாசனம் வருகிறது அப்படின்னு யோசிக்கும் பொழுது இந்த செயல் நமக்குள்ளாக உண்டாக வேண்டும். ప్రియమైన వారులారా, క్రీస్తు యొక్క న్యాయపీఠము సమీపంగా ఉన్నది అన్నప్పుడు ఈ యొక్క చర్య మన యొక్క జీవితంలో కలగాలి. நாம் ஆயத்தப்பட வேண்டும் மாத்திரமே அல்ல, நாம் மற்றவர்களையும் ஆயத்தப்படுத்திக் கொண்டே இருக்க வேண்டும். మనము సిద్ధపడాలి, అలాగే ఇతరులను కూడా మనం సిద్ధపడుతూనే ఉండాలి. அநேக விசுவாசிகளுடைய வாழ்க்கையில இன்றைக்கு சோர்வுகளும் அநேக என்ன சொல்லுகிறது, ஒரு 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 மங்கி போன ஒரு நிலைதான் விசுவாசிகளுடைய வாழ்க்கை இன்றைய நாட்களில் காணப்படுகின்றது. విశ్వాసం యొక్క జీవితాలు మనం గమనించినట్లయితే యొక్క దినాలలో కృంగిపోయినటువంటి వారుగా లేక వారు మందులై ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. பாடுகளும் உபதிரவங்களும் இதிலெல்லாம் விசுவாசினுடைய வாழ்க்கையிலே தவிர்க்க முடியாதது. நிச்சயமாய் அவர்கள் நாம் ஒவ்வொருவரும் அதை எதிர்கொண்டே ஆக வேண்டியவர்களாக நாம் இருக்கின்றோம். ఉపద్రవాలు, శ్రమలు ఇవన్నీ కూడా విశ్వాసులకు తగినవే. అవన్నీ కూడా అనుదినము మనం ఎదుర్కొనవలసినటువంటిగా మనం చూస్తూ ఉంటున్నాం. அவைகளை நாம் தவிர்க்கவே முடியாது. இது எனக்கு வேண்டாம் என்று நாம் சொல்லவே முடியாது. వాటిని మనం ఏమాత్రం కూడా తప్పించుకొనలేము. ఇవి నాకు వద్దని మనం ఏమాత్రం కూడా స్కిప్ చేయలేము. ஒரு கிறிஸ்தவனாக ஒரு விசுவாசியாக இருப்பான் என்றால் அவனுடைய வாழ்க்கையில நிச்சயமாய் பாடுகளும் உபத்திரவங்களும் உண்டு என்பதை ஆண்டவர் நமக்கு தெரியப்படுத்துகிற ஒன்றாய் இருக்கிறது. ఒక నిజమైన క్రైస్తవునికి విశ్వాసికి ఉపద్రవాలు, శ్రమలు ఉన్నవే ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. அந்த பாடுகளும் உபத்திரவங்களும் ஒன்று என்னை சோர்வுடைய வைக்கக்கூடியதாய் இருக்கிறது. ఆ శ్రమలు, ఉపద్రవాలు ఒకటి నన్ను కృంగతీసేవిగా ఉంటున్నవి. இல்லை என்றால் அவருக்கு சமீபித்துக் கொண்டு செல்லக்கூடியதாக இருக்கின்றது. లేకుంటే ఆయనకు సమీపంలోకి తీసుకుని వెళ్ళేవిగా ఉంటున్నవి. ஒருவேளை நம்மை உடைத்து போட்டு சோர்வடைய செய்யக்கூடியதாக இருக்குமே என்று சொன்னால் பவுல் சொல்றாரு, அப்படி ఒకవేళ మనల్ని పగలగొచ్చి మనల్ని కృంగతీసేవిగా ఉన్నవి అంటే పౌలు చెప్తున్నాడు, அப்படிப்பட்டவர்களை நீங்கள் பார்ப்பீர்கள் என்றால் அவர்களை நீங்கள் ஏவ வேண்டும் என்று அங்கு சொல்லுகின்றார். అటువంటి వారుగా ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఆ ప్రేరణను మీరే కలుగు చేయాలి అని అంటున్నాడు. பிரியமானவர்களே, அவர்கள் உடைந்திருக்கிறார்கள், அவர்களுக்கு உதவி வேண்டியதா இருக்கிறது. వారు పగలగొట్టబడిన స్థితిలో ఉంటున్నారు కాబట్టి వారికి సహాయం ఇప్పుడు అవసరమై ఉంటున్నది. அவர்களுடைய அனலானது குறைந்து கொண்டிருக்கிறது, அவர்களுடைய நெருப்பு தணிந்து கொண்டிருக்கிறது. அதை மறுபடியும் பற்ற வைப்பது நம்முடைய கடமையாக இருக்கிறது. వారు మండకుండా ఉంటున్నారు, వారి యొక్క నిప్పు లేక వారి యొక్క మంట ఆరిపోతూ ఉంటున్నది కనుక మరలా వారిని వెలిగించి మండించవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. அதே வார்த்தையை பேதுரு கூட அவருடைய 2ஆம் நிருபத்துல சொல்றாரு பாருங்க. ఏ మాటల్ని పేతురు గారు కూడా తన యొక్క 2వ పత్రికలో చెప్తున్నాడు చూడండి. 1ஆம் அதிகாரம் 14வது வசனத்துல 1వ అధ్యాయం యొక్క 14వ వచనంలో இந்த கூடாரத்தில் நான் இருக்கும் அளவும் உங்களை நினைப்பூட்டி எழுப்பி விடுவது நியாயம் என்று எண்ணுகிறேன் என்று சொல்லுகின்றார். నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుతున్నాను. 3ஆம் வசனத்துல என் கூடாரத்தை விட்டு போவது சீக்கிரத்தில் நேரிடும் என்று அறிந்து என்று சொல்லுகின்றார். అంతకు ముందు వచ్చిన గమనించినట్లయితే నా గుడారం విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి అంటున్నాడు. அப்போ நான் சீக்கிரமா இந்த கூடாரத்தை விட்டு நான் போகின்றேன். అలాగైతే నేను త్వరగానే ఈ గుడారమును విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి వాడినై ఉన్నాను. ஆனால் இந்த கூடாரத்துல இருக்கிற வரைக்கும், அதாவது என்னுடைய கடைசி நாள் சமீபித்து இருக்கிறது என்று நான் அறிந்து அந்த கடைசி நாள் வர்ற வரைக்கும் நான் மற்றவர்களை ஏவி
నా యొక్క గుడారంలో నేను ఉన్నంత కాలము, అనగా ప్రభు యొక్క క్రీస్తు యొక్క దినము సమీపించినప్పుడు, లేక నా యొక్క తుది శ్వాస నేను విడిచేంత వరకు నేను ఇతరులను రేపుతాను అని ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాము. தீமோத்தி 2ஆம் நிருபத்தை அப்போஸ்தலனாகிய பவுல் ரோம சிறையிலிருந்து எழுதினார் என்று நாம் நன்றாக அறிந்திருக்கிறோம். తిమోతికి రాసినటువంటి 2వ పత్రికను పౌలు చెరసాలలో ఉండి రాశాడని మనం చక్కగా ఎరిగిన వారమై ఉన్నాం. அது அவருடைய கடைசி நிருபமாகவும் அதை அவர் தெரியப்படுத்துகிறதை நாம் அங்கே பார்க்கின்றோம். అది ఆయన యొక్క చివరి పత్రిక కూడా ఉన్నదనేది మనం అక్కడ చెప్పడం చూస్తూ ఉంటున్నాం. நான் தேகத்தை விட்டு பிரியும் காலம் வந்தது என்ற அந்த வார்த்தையை பவுல் அங்கே பயன்படுத்துகிறதை 4ஆம் அதிகாரத்திலே படிக்கின்றோம். 4వ అధ్యాయంలో నేను నా దేహమును విడిచిపెట్టే దినము సమీపముగా ఉన్నదని పౌలు చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాము. சரித்திரம் சொல்லுகிறது, பவுல் கைது செய்யப்பட்ட அதே காலகட்டத்திலே தான் பேதுருவும் கைது செய்யப்பட்டார். அவர்கள் இருவரும் ஒரே சிறையிலே மேலே கீழே ஒருவர் இருந்ததாக சொல்லப்படுகின்றது. చరిత్ర చెప్పుచున్నటువంటి మాట ఏమిటి అనంటే, పౌలు చెరసాలలో వేయబడినటువంటి లేక ఖైదు చేయబడినటువంటి అదే దినాలలోనే పేతురు కూడా ఖైదు చేయబడినట్లుగాను, వారు ఇరువురు కూడా చెరసాలలోనే ఒకే చెరసాలలో పైన క్రింద ఉన్నట్టుగా చరిత్ర చెప్తా ఉంది. அப்போ பேதுரு அவருடைய கடைசி நாட்களும் சமீபித்திருக்கிறது என்பதை, அதாவது நீரோ சக்கரவர்த்தி பவுலையும் கைது பண்ணாரு, பேதுருவும் கைது பண்ணாரு, அவங்க 2 பேருடைய முடிவு சமீபமா இருக்கிறது என்பதை இருவரும் நன்றாக அறிந்திருந்தார்கள். అలాగైతే నీరు చక్రవర్తి ద్వారా ఇరువురు కూడా ఖైదు చేయబడ్డారు. అలాగైతే వారి ఇరువురు యొక్క అంతము, వారి యొక్క ముగింపు, వారి యొక్క చివరి దినము సమీపంగా ఉన్నది అనే సంగతిని వారి ఇరువురు కూడా ఎరిగిన వారుగా ఉంటున్నారు. சிறையில அடைக்கப்பட்ட அந்த நேரத்துல இவங்க 2 பேரும் ஒரே சிறையில இருக்கிறாங்களா அப்படின்னு சொல்லி தெரியுமா தெரியாதா எனக்கு தெரியாது. ఒకవేళ వారు ఖైదు చేయబడినప్పుడు వారు ఒకరొకరు పైన కింద ఒకే చర్చల్లోనే ఉన్నారు అనే సంగతి వారు ఎరిగిన వారుగా ఉన్నారా లేదా అని నాకు తెలియదు. కానీ ஆனால் அவர்கள் மரிக்க போகிறார்கள் என்று அறிந்தும் கூட அந்த மரணம் அவர்களுக்கு பயத்தை கொடுக்கவில்லை. ஆனால் விசுவாசிகளை ஏவ வேண்டும் என்பதான அந்த சிந்தையை கொடுத்ததாக நாம் பார்க்கிறோம். చెరసాలలో ఉన్నారు, వారి యొక్క చివరి దినం సమీపంగా ఉన్నాయని ఎరిగి వారు దానికి భయపడలేదు. కానీ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ మనుషులకు ప్రేరణ కలుగు చేస్తున్నటువంటి వారుగా, రేపినటువంటి వారుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. சிறையில இருந்து கொண்டு வெளியில இருக்கக்கூடிய விசுவாசிகளுக்கு சொல்றாரு, நீங்க உற்சாகமா இருங்க, நீங்க பின்வாங்காம இருங்க, கர்த்தருக்குள்ள நிலைச்சிருங்க. இந்த வார்த்தைகளை எல்லாம் பவுலும் பயன்படுத்துறாரு, பேதுருவும் பயன்படுத்துறாரு. ஜனங்களை ஏவக்கூடிய வார்த்தையை நாம் அங்கே பார்க்கிறோம். వారు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా బయట ఉన్నటువంటి వారు అందరినీ మీరు మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి అని వారికి ఆ ప్రేరణను, ఆ యొక్క వారందరినీ పురికొల్పేటువంటి కార్యములను వారు ఇరువురు కూడా చేయుచున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. நிச்சயமாக அந்த கடைசி நிருபம் எழுதும் போது பவுலுக்கும் சரி பேதுருவுக்கும் சரி ஒரு நல்ல சௌகரியமான ஒரு சூழ்நிலை அவங்க 2 பேருக்குமே கிடையாது. అలాగైతే పేతురు అయినా సరే పౌలైనా సరే వారు ఖైదు చేయబడిన దినాల్లో వారికి సౌకర్యమైనటువంటి కార్యములు ఏమి కూడా లేవు. அவங்களுடைய கடைசி நிருபம் எழுதும் பொழுது அவங்களுடைய சூழ்நிலை மிக மிக மோசமானதாக இருந்ததாக சொல்லப்படுகின்றது. వారి చివరి పత్రికలు రాసుకున్నప్పుడు వారి యొక్క పరిస్థితి చాలా 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 భయంకరమైనదిగా ఉన్నదని చెప్పబడుతూ ఉంది. சரித்திரம் சொல்லுகிறது, அதாவது பவுல் 2வது தீமோத்தி நிருபத்தை எழுதும் போது அவரை ஒரு செப்டிக் டேங்க்ல தான் வச்சாங்க அப்படின்னு சொல்லப்படுகிறது. చరిత్ర చెప్పే విషయం ఏంటంటే, పౌలు తన యొక్క చివరి పత్రికను రాస్తున్నప్పుడు ఆయనను ఒక సెప్టిక్ ట్యాంక్ లోనే పెట్టారు అనేది తెలియజేస్తా ఉన్నారు. அது துர்வாசனை நிரம்பின இடம், மிகவும் எப்பவுமே ஈரப்பதத்தோட இருக்கக்கூடிய இடம், வெளிக்காத்து வராத ஒரு இடம். அந்த அந்த சூழ்நிலையெல்லாம் யோசித்து பார்த்தா
மிகவும் ஒரு 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 கொடுமையான ஒரு இடம்தான் அந்த பவுல் இருந்த இடமா என்று சரித்திரம் சொல்லுகிறது. ఆ యొక్క స్థలాన్ని చూస్తున్నప్పుడు అది దుర్వాసనతో కూడా నిండినటువంటి స్థలముగా ఉంటున్నది. ఎప్పుడు కూడా ప్రేమతో కూడా ఉన్నటువంటి స్థలముగా ఉంటున్నది. బయట గాలి ఏమాత్రము రాని ఒక పరిస్థితిలో ఉంటున్నా ఇటువంటి స్థితిలోనే పౌలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. பேதுரு அதே விதமாக ஒரு 10க்கு 10 மாதிரி இல்லாம, அதாவது மிக ஒரு சின்ன அறைதான் அவருக்கு கொடுக்கப்பட்டதாக சொல்லப்படுகின்றது. అలాగే పేతురు గారికి కూడా ఏదో 10కి 10 గది అంటూ కాకుండా ఆయన ఆయన మాత్రమే నిలబడడానికి కూర్చోడానికి ఉన్నట్టుగా ఒక చిన్న గది మాత్రమే అతనికి ఇవ్వబడినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. அதே அறையிலே தான் அவர் அந்த அந்த காலை கடன்கள் செய்ய வேண்டும். 1க்கு 2க்கு அங்கேயே தான் சாப்பிட வேண்டும். அப்பேற்பட்ட ஒரு 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 கொடுமையான ஒரு இடம் பேதுரு இருந்தார் என்று சொல்லப்படுகிறது. చాలా కృత్యములను అక్కడే తాను నెరవేర్చుకోవాలి. ఒకవేళ ఒకటైనను సరే, రెండైనను సరే, భోజనం చేయాలైనను సరే, ప్రతిదీ కూడా అక్కడే చేసినటువంటి భయంకరమైనటువంటి స్థితిలో పేతురు ఉన్నాడు అని చరిత్ర చెప్తా ఉంది. ஒரு தேவனுடைய மனுஷன் சொல்லும்போது அந்த 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 சூழ்நிலையில ஏறக்குறைய 1 வருஷ காலம் தோல் பிரச்சனை, ஸ்கின் டிசீஸ் பேதுருவுக்கு வந்து மிக 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 அவதிப்பட்ட ஒரு சூழ்நிலையிலே தான் இந்த 2வது நிருபத்தை எழுதினார் என்று ஒரு தேவ மனுஷன் சொல்ல நான் கேட்டேன். దైవజనుడు చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి చర్మపు వ్యాధికి గురయ్యి ఆ చర్మపు వ్యాధి చాలా 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 భయంకరమైనటువంటి స్థితికి గురయ్యి చివరి పత్రికను రాశాడు అని ఆ దైవజనుడు చెప్పాడు. கொஞ்சம் யோசித்து பாருங்க, அந்த 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 நிருபம் எழுதும் போது பேதுரு அவருடைய சூழ்நிலையே அவர் வருத்தத்துக்குரிய ஒன்றாக இருக்கும்போது அவர் மத்தவங்களை பார்த்து சொல்றாரு, உங்களை ஏவி விடுகிறது, உங்களை உற்சாகப்படுத்துகிறது எனக்கு நியாயம் என்று எண்ணுகிறேன் என்று பேதுரு சொல்லக்கூடிய வார்த்தையாய் இருக்கிறது. చూడండి, అతనే చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని రేపుట న్యాయము యుక్తమని తాను తలంచుకునిచున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, நாம் எந்த அளவுக்கு மற்றவர்களை ஏவுகிறவர்களாக இருக்கிறோம் என்பதை நாம் சிந்திக்க வேண்டும். అలాగైతే నాకు ప్రియమైనటువంటి వారులారా, మనం ఎంత మందిని రేపుతూ ఉంటున్నాం అనేది ఆలోచన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. கிறிஸ்துவின் நியாயாசனத்துக்கு முன்பதாக நாம் நிற்க வேண்டும் என்ற அந்த சிந்தை, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి అన్న ఆ తలంపు, அந்த சிந்தையானது எனக்குள்ளாக பயத்தை உண்டு பண்ண வேண்டும். ఆ యొక్క తలంపు, ఆ యొక్క ఆలోచన నాలో భయమును కలిగించాలి. ஏன் அந்த பயம்? நான் செய்த நன்மைக்காவது தீமைக்காவது தக்க பலனை అடைய வேண்டும். ఎందుకు ఆ భయం? నేను చేసినటువంటి మంచిదానికైనా సరే, చెడ్డదానికైనా తగిన ప్రతిఫలంను నేను పొందుకోవాలి. பவுல் தன்னையும் இணைச்சுதான் அந்த வார்த்தையை சொல்றாரு. நாம் எல்லாரும் என்று பவுல் தன்னையும் இணைச்சுதான் சொல்றாரு. పౌలు చెప్తున్నప్పుడు తనను కూడా కలుపుకునే చెప్తున్నాడు. మనమందరము అని తను కూడా కలుపుకునే చెప్తున్నాడు. அப்போ கிறிஸ்துவின் நியாயாசனத்துக்கு முன்பதாக நிற்க வேண்டும் என்பதான அந்த சிந்தை பவுலுக்கும் இருக்கு. அதனாலதான் அவர் தன்னையும் இணைச்சி அந்த பயத்தோடு அந்த வார்த்தையை சொல்லுகிறதை நாம் அங்கே பார்க்க முடியும். క్రీస్తు న్యాయపీఠం మీద పౌలు కూడా నిలబడతాడు అన్న ఆ ఆలోచన కలిగిన వాడుగానే ఉండి మనమందరం అని పౌలు కూడా కలుపుకుని ఆ మాట చెప్తున్నాడు. அந்த சிந்தை பவுலுக்கும் பயத்தை உண்டு பண்ணினது என்று அவர் சொல்லுகின்றார். ఆ యొక్క ఆలోచన, ఆ తలంపు పౌలు కూడా భయమును కలిగించిందని అంటున్నాడు. அப்போ அந்த பயம் அவரை தேவனுக்கு பிரியமாய் வாழ அவரை நடத்தியது. అలాగైతే ఆ భయమే దేవునికి ఇష్టమైన రీతిలో, ప్రియమైన రీతిలో జీవించడానికి ప్రయోజనకరంగా ఉన్నది.
நான் இந்த சரீரத்துல குடியிருந்தாலும் சரி, குடியிராமற் போனாலும் சரி, என் தேவனுக்கு பிரியமாய் இருக்கவே நான் நாடுகிறேன் என்று பவுல் சொல்லக்கூடிய వార్తయా இருக்கிறது. నేను దేహమందున్నను సరే దేహమును విడిచాను. నేను దేవుని కొరకే ప్రియమైన జీవితమును జీవించ అభిలషిస్తున్నాను అని పౌలు చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. அது மாத்திரமல்ல, நான் தேவனுக்கு பிரியமாய் வாழ்வது மாத்திரமே அல்ல, யாரெல்லாம் பின்வாங்கி போயிருக்கிறார்களோ, யாரெல்லாம் அனல் குறைந்தவர்களாய் இருக்கிறார்களோ, யாரெல்லாம் வழி விலகி போயிருக்கிறார்களோ, அவர்களையும் தேவனுக்கு பிரியமாய் வாழ்கிறதற்கு நான் ஏவுகிறவனாக, புத்தி சொல்லுகிறவனாக, ஈர்க்கிறவனாக இருக்கிறேன் என்று பவுல் இங்கே சொல்லக்கூடிய వార్తయా இருக்கிறது. నేను మాత్రమే అలాగున ఉండడం కాదు, కానీ ఎవరైతే తప్పిపోతూ ఉన్నారు, ఎవరైతే వెనుకబడిపోయినటువంటి వారుగా ఉన్నారు, ఎవరి యొక్క మంట అయితే అయిపోతూ ఉంటున్నదో వారందరికీ కూడా ఆ యొక్క మంటను మనము రేపేటువంటి వారంగా, బుద్ధి చెప్పేటువంటి వారంగా, క్రీస్తుకు ఆకర్షపడేసేటువంటి వారంగా మనము ఉండాలి అని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. கடைசியாக அதே 2 கொரிந்தியர் 5:15 இப்படியாய் சொல்லி நான் முடிக்கின்றேன். చివరిగా అదే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం యొక్క 15వ వచనంలో ఈ రీతిగా నేను చెప్పి ముగిస్తాను. பிழைத்திருக்கிறவர்கள் இனி தங்களுக்கென்று பிழைத்திராமல் தங்களுக்காக மரித்து எழுந்தவருக்கென்று பிழைத்திருக்கும்படி அவர் எல்லாருக்காகவும் மரித்தார் என்று நிதானிக்கிறோம். జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొస్తున్నాము. நாம் இனி நமக்கென்று பிழைக்காமல் நாம் தேவனுக்கென்று பிழைக்க வேண்டியவர்களாக நாம் இருக்கிறோம். ఇక జీవించినది మన కొరకు కాకుండా దేవుని కొరకే జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. அந்த கிறிஸ்துவின் நியாயாசனத்துக்கு முன்பதாக நாம் நிற்க வேண்டும் என்ற சிந்தையோடு ஒவ்வொரு நாளும் வாழ கர்த்தர் நமக்கு உதவி செய்வார். నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసినటువంటి వారనై ఉన్నాను అన్న యొక్క తలంపుతో ప్రతి దినము జీవించ దేవుడు తానే మనకు సహాయం చేయను గాక. தேவன் தாம் இந்த வார்த்தைகளை நமக்கு ஆசீர்வதிப்பார். దేవుడు తానే యొక్క మాటలు మనకు ఆశీర్వదించును గాక. మంచిది. దైవ సందేశాన్ని అందించిన జాన్ మార్కన్ అన్న గారికి ప్రభువులో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఆనంద్ పరమానందం అన్న గారికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. చివరిగా మన ప్రార్థన, మన కూడికి ముగించడానికి చివరిగా దైవ సేవకులు దాసరి ఎలిషిబాబు అన్న గారు మన మధ్య ఉన్నారు. ప్రార్థించవలసిన మనవి చేస్తున్నాను అన్న. అన్మ్యూట్ అవ్వండి అన్న. ఓకే అన్న ప్రార్థించండి. పరిశుద్ధుడవు మహోన్నతుడు అయిన తండ్రి, మేము స్తుతిస్తున్నాం. కనికరపూర్ణుడా, కరుణామయుడా, జాలిగల దైవమా, ఈ దినము నాయన మీ దాసులను జాన్ మార్కన్ను పరమానందను మీరు బలపరిచారు. మీరిచ్చిన వాక్య తలంపులను బట్టి మేము స్తుతిస్తున్నాం. మా ఆత్మీయ జీవితంలో ఇవి అన్వయించుకొని సంఘముల మధ్య, మాకు అప్పగించబడిన పరిచర్ల మధ్య మీ నామ మహిమ కొరకు మమ్మలను దేవా జీవింప చేయండి. మా ద్వారా మీ గణనామ మహిమ